పటాన్చేరు పట్టణంలో భక్త రామదాసు వంశస్థుడు 11వ తరం మనమడు కంచర్ల వెంకటరమణ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పురాతన శ్రీ కోదండ సీతారామ దేవాలయం మరియు జేసీ కాలనీలోని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కోదండ సీతారామ దేవాలయంలో ఆలయ ధర్మకర్తలు అల్లాని శ్రీనివాస్, అల్లాని జానకి అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు శాల్వాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పంచముఖ హనుమాన్ దేవాలయంలో కూడా ఆయనకు ఘన స్వాగతం లభించింది. యువ నాయకుడు వడ్లకిట్ట ఆహ్వానం మేరకు పటాన్చేరు విచ్చేసినట్లు వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ భద్రాచలంలో శ్రీరామ మందిరాన్ని నిర్మించిన మహాభక్తుడు కంచర్ల గోపన్న వంశంలో పుట్టడం తనకు గౌరవకారణమని పేర్కొన్నారు. 13 సంవత్సరాల క్రితం హనుమంతుడు బ్రాహ్మణ రూపంలో దర్శనమిచ్చిన తర్వాత ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయించడం తన సంకల్పమని తెలిపారు. తిరుపతిలోని జపాలి హనుమాన్ దేవాలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, 108 ప్రదక్షిణలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచముఖ హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు బేజుగాం శ్రీనివాస్ గుప్తా, కొండా మనోహర్, కాలెంల చంద్రశేఖర్, నన్నా వరప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకుడు అంజీబాబు, ఆనంద్ రెడ్డి, వడ్లకిట్టు పవన్ చారి, హరిశంకర్ చారి, మురళీధర్ వర్మ, రామచంద్రుడు, శివ యాదవ్, ఓడిఫ్ రవి, రామరాజు, కమ్మరి కేశవాచారి, మాణిక్యం చారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామండి. నా పేరు కంచర్ల వెంకటరమణ, భక్త రామదాసు గారి 11వ తరం. అలాంటి పరంపరలో నేను జన్మించడం నా అదృష్టం. అలాగే 12-13 ఏళ్ల క్రితం హనుమంతుడు ఒక బ్రాహ్మణ రూపంలో కనబడటం, అప్పటి నుంచి 10 మంది చేత 10 మందితో పాటు జై శ్రీరామ్ అంటం అనేది అనిపిస్తుంటూ, అలాగే ప్రతి మంగళవారము, శనివారము హనుమాన్ చాలీసా హనుమాన్ గుళ్ళల్లో జరగాలనే కోరిక ప్రకారము సంకల్పం చేసి జాపాలీలో 4 ఏళ్ల క్రితం 108 సార్లు హనుమాన్ చాలీసా చేసి 108 సార్లు ప్రదక్షిణాలు చేయడం జరిగి ఒక జెండా పాతి ప్రతి హనుమాన్ చాలీసా చేసే వాళ్ళ ఇళ్లల్లో కానీ గుళ్ళల్లో కానీ హనుమంతుడు వారి జెండా ఉండాలనే సంకల్పం పెట్టుకోవడం అనేది జరిగింది. అలాగే రామాలయాల్లో పునర్వస నక్షత్ర ప్రకారము కళ్యాణాలు చేయాలనే సంకల్పంతో అది చేస్తున్నాము. అది కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరంగా 10 మంది చేత జై శ్రీరామ్ అంట మూలాన అమ్మవారు ఉన్నారు, అయ్యవారు ఉన్నారు. ప్రత్యేకంగా రాములు వారిని కలవటం ఏంటంటే రాములు వారి దూత, రామదూత హనుమాన్ అంటారు. హనుమంతుడు ఉంటే రాముడు ఉన్నాడు, రాముడు ఉంటే హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు వారిని కొల్చడం మూలాన రాములు వారు అక్కడ ప్రత్యక్షమవుతారు. ఎక్కడ హనుమాన్ చాలీసా జరుగుతుందో రాములు వారు, హనుమంతులు వారు వచ్చినా రాకపోయినా కోటి వానర సైన్యం అనేది రావటం అనేది జరుగుతుంది. అలాంటి భాగ్యము నాకు కలగటం నా అదృష్టం. అలాగే ఈ పరంగా పటంచెరు పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ 13 ఏళ్ల నుంచి ధర్మకర్తలైన శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ ఆర్గనైజేషన్ చేస్తూ 12-13 మంది కమిటీ మెంబర్సు ఒక మందిరంలాగా, మందిరాన్ని పెద్ద విగ్రహంలాగా చేసుకుని పెద్ద గుడిలాగా కట్టి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. సలక్షణంగా ఉండాలని స్వామివారు సలక్షణంగా 10 మందిని చూడాలని కోరుతూ ఆ ఊరు ప్రదేశం అంతా జాగ్రత్తగా చూడాలనే సంకల్పం ప్రకారము నేను ఇవాళ గుడికి రావడం అనేది జరిగింది. అది నా మహాభాగ్యం. వాళ్ళ భాగ్యమా కాదా అనేది తెలియదు. అలాగే 10 మంది అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే భావంతో నేను రావడం జరిగింది. భగవంతుడి ఆశీస్సులు తీసుకున్నాను. నా ఆశీస్సులు కూడా చిన్నపిల్లలకి ఇస్తాను, పెద్దవాళ్ళకి నా నమస్కారాలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది రామాలయం పురాతనమైనది.
450 అయిన పురాతనమైనది. మన శ్రీనివాసరావు గారి వాళ్ళ పూర్వీకులు కట్టించినది. ఇప్పుడు ప్రజెంట్లీ ఆయన ధర్మకర్తగా ఉన్నారు. రామాలయం అనేది పూర్వపమైనది. ప్రతి రామాలయంలో పునర్వస నక్షత్ర ప్రకారం కళ్యాణాలు చేయాలనే సంకల్పం ప్రకారము చేయాలని సంకల్పం చేసి 10 మందిని కలవటం అనేది జరుగుతుంది. అలాగే రాబోయే వార్డ్ మెంబర్ మీరు కార్పొరేటర్, అది వార్డ్ మెంబర్ అయిన కార్పొరేటర్. సో అలాగే వీళ్ళందరూ నన్ను సన్మానించటము, స్వామివారి ఆశీస్సులు తీసుకోవటము, అలాగే నేను గర్భగుడిలో నా ప్రవరం చెప్పటము, నా బాధ్యతగా నేను చేసే సంకల్పం కానీ కార్యక్రమాలు కానీ నేను చేయూత ఇస్తానని, గుడి డెవలప్మెంట్కి కానీ వాటికి కానీ అవన్నీ చేయటం అనేది నాకు జరుగుతుంది. అది ఒక నా బాధ్యత. ప్రతి రామాలయాల్లో పునర్వస నక్షత్ర ప్రకారం కళ్యాణాలు చేయాలని, అలాగే హనుమాన్ టెంపుల్స్లో హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారము శనివారము చేయాలని, చేయటం మూలాన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారని కార్యక్రమం ప్రకారము జై శ్రీరామని అర్పించడం అనేది జరుగుతుంది. నాకు ఒక 12-13 ఏళ్ల క్రితం హనుమంతుల వారు బ్రాహ్మణ రూపంలో కనబడ్డవారు తార్బండలు. సో అలాగా ఆధ్యాత్మికంగా చేసుకుంటూ 10 మంది చేత జై శ్రీరామ్ అనేది అనిపిస్తూ ఉంటారు. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన జేపీ కాలనీ పంచముఖ వీరాంజనేయ స్వామి దేవాలయానికి భక్త రామదాసుగా శ్రీరామునిలో ఐక్యమైన కంచర్ల భూపన్న గారి వారసత్వం 11వ తరం ఈరోజు కంచర్ల వెంకటరమణ గారు మన ఆలయానికి రావడం జరిగింది. మనము పూర్వజన్మ సుకృతం అతన్ని చూడలేకపోయినాం, కానీ వారి వారసత్వాన్ని మనం ఈరోజు దర్శనం చేసుకోవడం మనకు భాగ్యంగా భావిస్తూ ఈరోజు ఆయన్ను మన పంచముఖ వీరాంజనేయ స్వామి ఆలయానికి ఆహ్వానించడం జరిగింది. మన ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మన ఆలయ కమిటీ నుంచి. వారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని చెప్పి మరొకసారి తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. పటాంచెరు గ్రామంలో శ్రీ కంచర్ల భూపన్న గారి 11వ తరం వారసులైన శ్రీ కంచర్ల వెంకటరమణ గారు మన గ్రామానికి విచ్చేసి మన రామాలయంలో వారి ప్రవర మరియు వారికి సంబంధించిన వాళ్ళ ప్రోగ్రామ్స్లో చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వారిని సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ సెలవు.